సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. శ్రీను, ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా? మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్, కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్. సరే, అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసురండి. సరే మాస్టర్, పదరా. మనం ఊర్లోకి వెళ్ళి మాస్టర్ మన టీంకి ఎవరు పనికొస్తారో చూద్దాం. ఏంటి మీతో కలిసి మేము ఫుట్బాల్ ఆడాలా? అవునరా, 15వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూరు జట్టుకి మ్యాచ్ ఉంది. మనూరు జట్టు ఎక్కడుంది? లేదు కాబట్టి మాస్టర్ గారు మనందరితో కలిపి ఒక జట్టుని తయారు చేస్తానన్నారా? అవునరా, మీకు కొంచెం ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా, అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారా. రమ్మన్గానే ఎగేసుకుంటూ వచ్చేయడానికి మీరు ఆడేది క్రికెట్ కాదు కదా, మేము ఫుట్బాల్ క్రికెట్ ఆడుకుంటాం. ప్లీజ్ రా, మా కోసం ఆడండి రా. కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి రా. మేము ఆడమని చెప్తున్నాం కదా, పదండి రా. సర్లేరా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు. ఏదో ఫ్రెండ్స్ కదా, స్కూల్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడుతుందని అడిగాం. ఏంటి స్కూల్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడిపోద్దా? అవును, ఫుట్బాల్ ఆడే పిల్లలు స్కూల్కి రాకపోయినా అటెండెన్స్ చేయమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. నిజంగానా? కావాలంటే వెళ్ళి ప్రెసిడెంట్ గారిని అడుగు. అక్కర్లేదు రే, స్కూల్ మానేయడానికి ఇదే మంచి ఛాన్స్ రా. ఆడినంతసేపు ఫుట్బాల్ ఆడి మిగతా టైం మనం క్రికెట్ ఆడుకోవచ్చు. సరేరా, మీరు అలా అడుగుతున్నారు కాబట్టి మీతో కలిసి మేము ఆడతాం. థ్యాంక్స్ రా, పదండి మాస్టర్ దగ్గరికి వెళ్దాం. పదరా. క్లాసులు విసిరేయటం కదరా, ఈ రోజు నువ్వు నాకు దొరకాలి. ఇద్దరు మనుషులు పెట్టారా సరే, నేను గోదావరిలోకి విసిరించకపోతే నా పేరు అన్నాపతులు తాతారావే కాదు. ఏమైందయ్యా, మళ్ళీ ఆడి మీద సిద్ధులు ఎత్తనా? సిద్ధులు వేయడం కదే, ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది. అసలు ఇన్ని ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఏరన్నా 3000 ఇస్తావా చస్తావని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్కా ఈరనికి 3 ఏళ్ళు ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకు అడుగు. ఏరా ఆ ఈరన్న నేను చేసావురా? అబ్బే, వీరన్న నేను చేయలేదమ్మా, ఆడు గుర్రాన్ని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3 ఏళ్ళు అడిగాడా? అది ఎలా పిలిచానంతే. మనకంటే ముందు రణదేవుడిలా కాజల్ వాడిని తీసుకెళ్లిపోతున్నాడు. నాగవే, గట్టి తినకు. నాగు, మన రణదేవు పిల్లని ఓడించి మిత్రం ఇంత పరువు కాపాడాలి. నాగు బాసా, నాగవే, నాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈయన్ని లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఏరన్నా నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఈయన్ని మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు దా. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు, ఈడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ ఈడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఏదోగా ఆటలో పడితేనా ఆ మగ తెరికి చదువుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. సర్లే, నువ్వు వెళ్ళు. ఏం కిట్టు, ఆడతావా? మాస్టర్, ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణదాత మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా, ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే మాస్టర్, వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు. వీళ్ళకంతా చెప్పాం, వీళ్ళు ఆడడానికి ఒప్పుకున్నారు. అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ కి వచ్చేయండి. అలాగే మాస్టర్. ఓకే, మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం. సరే పదండి. మాస్టర్. ఏంటి మాస్టర్ ఆ అబ్బాయిని చూస్తున్నారు? ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ఆ కుర్రాడా? అవును,
ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి. రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి. పదండి అడుగుదాం. రండి రండి, ఏంటి కొండలు కావాలటండి? ఈ కుర్రాడు కావాలి. ఏంటంటే ఏళ్ళ కొలం కొందా? నేను కొడుకుని పూన వాళ్ళ కనపడుతున్నాను మీకు. అయ్యో, నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోవటానికి కాదు, మరి ఫుట్బాల్ ఆడటానికి. ఫుట్బాల్ ఆడాలా? ఫుడ్ కోసం చేస్తున్న పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా? ఫుట్బాల్ ఆ నాటకు పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా? వేరే ఎవరినైనా పెట్టుకుంటే ఆ పనులు పెట్టుకుంటే రోజు 100 రూపాయలు అవ్వాలి. ఎవరిస్తారండి? నేను ఇస్తాను. మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ నా ఆటకు మాత్రం చాలా అవసరం. ప్లీజ్ పంపించండి. అంత పెద్దోళ్ళు వచ్చి అడుగుతుంటే ఆలోచిస్తావేంటయ్యా? ఆటకే కదా, పంపించు. తీసుకెళ్ళండి బాబు, బాగా ఆడించండి. ఆ కుర్రాడు మన పనికొస్తాడు. ప్రెసిడెంట్ గారు అంతా చెప్పారు. నీ ఆవేశంలో నిజాయితీ ఉంది, నీ పోరాటంలో న్యాయం ఉంది. నిజమైన టాలెంట్ ఇప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. క్లాస్ రూమ్ లో పద్యాలు ఒళ్ళు వేయించినట్టే గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఎరగజేయించేయండి. అలాగే సార్. అమ్మా అమ్మా, ఏంటి బయట నిచ్చెన పడిపోయిందే. అలాగా, వెళ్ళి మీ నాన్నకి చెప్పు. నాన్నకు తెలిసే, నిచ్చెన పడిందే నాన్న మీద. అయ్యో 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 అయ్యో, అలా ఎలా పడ్డారండి? నీకోసం మళ్ళీ పడి చూపించమంటే వేటే ముందు నిచ్చింది. అబ్బా, జాగ్రత్త. అమ్మా, ఇదేంటే నిచ్చిన నీకని బరువుగా ఉంది. నువ్వు జట్టుగడి ప్రాక్టీస్కి వెళ్ళాడా లేదా? ఏంట్రా ఈ అల్లరి? వాడు కాబట్టి సరిపోయింది, నువ్వు పడుంటే చచ్చి ఉండేవాడిని. మాస్టర్ సార్ రా. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ఆటో మొదలెడతావా మాస్టర్? మొదలెడదాం. మొత్తం అందరూ రౌండ్ గా నిలబడండి. నేను ఈ బాల్ ఎవరి దగ్గర తంతే వాళ్ళ పేరు చెప్పి పరిచయం చేసుకోవాలి. ఎందుకు సార్? మేమందరం ఒకరికొకరు తెలుసుగా. తెలుసు, మీరు బయట ఎవరికి వాళ్ళు, కానీ గ్రౌండ్ లో ఒకరికి ఒకరు. కిట్టు అని కృష్ణారా. హనుమంతు, పండు, చంటి, సీను, అంజి, సత్తి, సూరి, నాగు, సుబ్బు. ఇది సరదా కోసం ఆడుతున్న ఆట కాదు, ఓ లక్ష్యం కోసం ఆడుతున్న ఆట. ఏ ఆటకైనా గెలుపోటములు ఉంటాయి, కానీ ఈ ఆటకి గెలుపు మాత్రమే ఉండాలి. ఈ రోజు నుంచి ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీ శ్వాసలో, మీ ధ్యాసలో ఫుట్బాలే ఉండాలి. కమాన్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ ది ఎక్సర్సైజ్. ఎందుకు మాస్టరు? బాల్ తినడానికి ఎక్సర్సైజ్, డైరెక్ట్ గా మ్యాచ్ పెట్టేసండి. ఎవరెస్ట్ ఎక్కాలన్నా ముందు కింద నుంచే ప్రారంభించాలి. రండి, మొత్తం అందరూ రౌండ్స్ వేయండి. రెడీ, కమాన్ కమాన్. ఏ బాల్ కదా తన్నిద్దామంటే ఇక్కడ తెగ పరిగెట్టిస్తున్నారు. కిట్టు రన్. మాస్టర్, ఏంటి? ముళ్ళు గుచ్చుకుంది మాస్టర్. రన్ రన్. రైట్ మాస్టర్. రేయ్, ఈ మాస్టర్ వేసే పందెం ఏదో చెస్సో క్యారమ్ బోర్డో ఈ వీడియో గేమ్ అంటారు కదరా, వాటి మీద వేసుంటే కూర్చొని చక్కగా ఆడేవాళ్ళం. ఒళ్ళంతా పులిసిపోతుందిరా. చెమటలు పడుతున్నాయిరా నాకు. చెమటలు నాకు చిరాకు తెలుసా? కిట్టు ఎక్సర్సైజ్ చేయవే. మాస్టర్, ఓకే మాస్టర్. చంటి, నా వరకు బాల్ పాస్ చేసుకుని తీసురా. అంజీ, నువ్వు. బాల్ ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలి. స్లోగా తంతు బాల్ కంట్రోల్ చేయడం ముఖ్యం. నెక్స్ట్. అబ్బా రే, ఆ బాల్ కొంచెం ఇటు తండ్రా. అరే శ్రీను, తను ఎవర్రా? వాడి పేరు దేవుడండి. దేవుడా? వాడికి అమ్మా నాన్న లేరండి. చిన్నప్పుడు గుళ్ళో దొరికాడంట.
అందుకే వాడిని ఊర్లో అందరూ దేవుడు అని పిలుస్తారు. అలాగా? దేవుడు ఇట్రా అమ్మా. నువ్వు కూడా ఆడతావా? ఆడతాను మాస్టర్. అలాగే ఈ రోజు నుంచి దేవుడు కూడా మన టీం మెంబర్. ఎరా అట్టైనా ఇంకేమైనా కావాలా? కాఫీ ఒకటి. అలాగే. ఈ రోజుల్లో ప్రతి ఓళ్ళు మోసం చేసేస్తున్నారు. ఏమైంది? రాత్రి బస్ కండక్టర్ చిరిగిపోయిన 10 రూపాయలకైతే అంట కట్టేశాడు. అలాగా? ఏది చూపించు. ఇంకెక్కడ ఉంది? రాత్రి చీకట్లో మిఠాయి కొట్టోడికి ఇచ్చేసాను. థు, నీ ఏవ. కాఫీ తాగు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను తాత. బామ్మ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అడిగాను చెప్పండి. అలాగేనమ్మా. 2 గ్రూపులుగా విడిపోండి. ఇప్పుడు కొంతమంది ఇటు, కొంతమంది అటు. నేను గోల్ కీపర్నే కదా సార్, నేను కూడా ఆడాలా? కీపర్ కి బాల్ ఆపటమే కాదు, ఆడటం కూడా తెలియాలి. రండి, కమాన్. ఫుట్బాల్ అంటే ఇష్టం వచ్చినట్టు బాల్ తన్నేసుకోవడం కాదు, అవతల వాళ్ళకి దొరకకుండా మన వాళ్ళకి మాత్రమే అందేలా బాల్ ఆడాలి. ఇక నుంచి ఎవరికి వారు ఆడటం కాదు, అందరూ కలిసి టీమ్ స్పిరిట్ తో ఆడాలి. సరేనా? సరే సార్. ఓకే, లెట్స్ ప్లే. పదండ్రా. రెడీ. వీరబాబు ఎల్రా యారా, గడియారం తిరగట్లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే? రేపొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి, గడియారానికి జీవితానికి ముడేటేస్తున్నారు. దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు యవ్వనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది, గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరుగుతుంది నీకులాగా. నువ్వా ప్రియా, ఎప్పుడొచ్చా? నువ్వు గడియారం గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు. హాయ్ అక్క. హాయ్ ఏంటి హాయ్. ఓ ఫోన్ కూడా చేయకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటో, నాకు ప్రైజులు తీసుకోవడం ఇష్టం, నీకు సర్ప్రైజులు ఇవ్వడం ఇష్టం. ఏంటి బావా, ఎప్పుడొచ్చినా మీ ఊళ్ళో పిల్లలు గూటి బిళ్ళ గోళీలు ఆడుతుండేవారు, ఈసారేంటి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు? అదా, అది చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా. సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా? ఎందుకు చెప్పలేను, చిన్న యాడ్లా చెప్తాను. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. వెయిట్ అండ్ సీ. అది మ్యాటర్. దాంతో రాము మాస్టర్ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు. అదన్నమాట మ్యాటర్. ఇంట్రెస్టింగ్. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. ఒకసారి ఏంటే, నీకు కావాల్సిన సార్లు మాట్లాడొచ్చు. మాస్టర్ గారు ఉండేది మన ఇంట్లోనే. అలాగా? రా. రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారా? ఎందుకంటే మన ప్రాక్టీస్ చేసి అలసిపోయినాం కదా, అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ ఇద్దామని పిలిచుంటారు. ఏం కాదు, ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట. అయితే ఏదన్నా మంచి సినిమా పెడితే బాగుంటుంది. అందరూ వచ్చారా? వచ్చాను సార్. సరే, అందరూ కూర్చోండి. రండ్రా. ఏం సినిమా సార్, మగధిరానా? సినిమా కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్. ఫుట్బాల్ మ్యాచా? నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రతిక్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని. ఎలా ఆడుతున్నారు చూడండి. ఏం గోల్ కొట్టాడ్రా. అవునరా, అదిరిపోయింది. మాస్టర్ గారు ఓసారి బయటకు వస్తారా? మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే మాస్టర్. తిను నా చెల్లెలు ప్రియా, TV9లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. నమస్తే అండి. మీతో ఏదో మాట్లాడాలంటేను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? చెప్పండి. ఊళ్ళోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను.
ఇంటికొచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. అడగనా? అడగండి. మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు? దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తారా? అడగండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్గా మీరు ఏం చేస్తారు? తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను. నేను చేసింది అంతే. నా కళ్ళ ముందు టాలెంట్కి అన్యాయం జరిగింది అనిపించింది. అందుకే ఆ టాలెంట్కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే. మీరు చేసింది కరెక్టే, కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరూ మీలా తిరగబడలేదే. సెలక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది. దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది. అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకులే అని సర్దుకుపోతారు, కొంతమంది ఎందుకు సర్దుకుపోవాలని ఎదురు తిరుగుతారు. నేను చేసింది కూడా అదే. మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఒక ప్రోగ్రామ్ గా చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీలోనా? అవునండి. వాళ్ళలాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక్క ఈ ఊళ్ళోనే కాదు, చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి. ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి. దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు? సరే, మీ ఇష్టం. ఏం మాస్టర్, మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా 2-3 దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందండి. అయితే ఒరే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు చెరువులో అడిపోయాడు. అవునా? తప్పకుండా రా. బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా. ఇంత ముసలాయన పడిపోతే బాబు పడిపోయాడు అన్నారేంటండి? ఈడి పేరు బాబులేండి, మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులు ఎందుకు పడ్డారా? నేను పడలేదు, ఈత నేర్చుకుందాం కదా అని చెరువులో దిగితే మునిగిపోయాను. ఈ వయసులో నీకు ఈత అవసరమా? 2012లో జలప్రలయం వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా. ఈత వస్తే బతకచ్చు కదా అని. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదామని? నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే, ఈ ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోసేంటారు చెరువులో. మొత్తం అంతా రౌండ్ గా నిలబడండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏంటి కిట్టు, ఏదో పెళ్లికి వెళ్ళే వాళ్ళ రెడీ అయ్యొచ్చో? ఫుట్బాల్ ఆడవా? ఈ రోజు షూటింగ్ ఉంది కదా మాస్టర్. అవునరా మాస్టరు, ఆ అమ్మాయి మాట్లాడుకుంటూనే విన్నాను. ఆ అమ్మాయి చేసేది సినిమా షూటింగ్ కాదు, వెళ్ళి మార్చుకురా. అది కాదు మాస్టర్, కొంచెం గ్లామర్ గా ఉంటే బాగుంటుంది. మార్చుకురమ్మన్నా, వెళ్ళు. అక్కర్లేదండి, ఆల్రెడీ లోపల ఉంది. ఈయనకంటే అందంగా కనిపిస్తానని కుళ్ళు. ఇది కూడా మీరే తీసుకోండి, ఇక్కడితో ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. హాయ్. హాయ్. ఏంట్రా ఇది? రే, ఇదేనా పౌడరు? దీన్ని వేసుకుంటే తెల్లగా కనిపిస్తాం. 10 రూపాయలు ఇచ్చుకుంటాను, అందరూ 1 రూపాయి ఇచ్చేయండి. ఇస్తాను. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. అందుకే ముందు పిల్లల్ని షూట్ చేసి తర్వాత డైరెక్ట్ గా మన ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. ఓకే, కమ్ ఆన్ బాయ్స్. ఏరా, రామ్ చరణ్ లా ఉన్నానా? ముఖాలండి ఆ పౌడర్ ఏంట్రా, తుడుచుకోండి. ఈ గ్లామర్ కూడా పోగొట్టేసరే. అందరూ వరుసగా నించోండి. నిలబడండి రా. సుధీర్, పిల్లలందరినీ వరుసగా షూట్ చేయి. ఓకే. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. ఓకే. శ్రీను, అందరితో ప్రాక్టీస్ చేయించు. సరే మాస్టర్. టీవీలో మొత్తం ఈయనే కనిపించాలని ప్లాన్. చూసావా మీ చెల్లి నాకు ఎంత అన్యాయం చేసిందో? ఏం చేసిందండి? షూట్ చేయలేదు నన్ను. అయ్యయ్యో, మీరు సొంత బావా, మిమ్మల్ని ఎందుకు షూట్ చేసి చెప్పండి? షూట్ చేయడం గన్న పెట్టి కాదే, కెమెరా పెట్టి. టీవీ కోసం మన ఊరు ఫుట్బాల్ టీం మీద ప్రోగ్రామ్ చేసింది. ముందే చెప్తే నేను ఫుట్బాల్ ఆడేవాడిని కదా. నువ్వు ఇంట్లో నన్ను ఆడినట్టు. నీకెందుకు వచ్చిన ఆటల్లే బావా, నువ్వు ఈ ఊరిని బాగా డెవలప్ చేయి. ఆదర్శ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నీతో స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేస్తాను. అంటే ఇంకెప్పటికీ చేయవన్నమాట. బావా, అది సరే కానీ టీవీ ప్రోగ్రామ్ ఎన్నింటికే? ఇదిగో వచ్చే టైం అయింది, టీవీ ఆన్ చేయి.
ఇగో ఏవే అదిగో మనోడు. ఆ, టీవీ 9 ప్రేక్షకులకు నమస్కారం. మా అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు. టీంలో ప్లేస్ దొరికితే సచినంతటోడు అయ్యేవాడని ఒక తండ్రి. మా అమ్మాయి టెన్నిస్ బాగా ఆడుతుంది. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చుంటే సానియా మిర్జాని మించిపోయేది అని ఒక తల్లి. చెస్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆట ఏదైనా కూడా వాళ్ళ పిల్లలు ఆటలో ఒక మంచి స్థాయికి చేరాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ ఆ కలలు నిజం కావాలంటే వాళ్ళలోని టాలెంట్ ని గుర్తించాలి. కానీ కొందరు ఆ టాలెంట్ ని గుర్తించకుండా వాళ్ళ టాలెంట్ కి అన్యాయం చేస్తున్నారు. అలా తన స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈయన పేరు రాము. సకినేటిపల్లి హై స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ లో తన స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయనందుకు సెలెక్ట్ అయిన టీం ని తన ఊరి టీం తో ఓడిస్తానని చెప్పి డిస్ట్రిక్ట్ కోచ్ తో ఛాలెంజ్ చేశారు. హలో సార్ నేను సురేష్ మాట్లాడుతున్నాను. టీవీ చూస్తున్నారా? చూస్తున్నారా? FTV చూస్తున్నా. చెప్పు. FTV తర్వాత చూడొచ్చు, ముందు టీవీ నేను చూడండి సార్. TV 9 ఏమైనా సెన్సేషన్ న్యూస్ ఉందా? అవును సార్. చూస్తానులే. TV 9 అంట. TV 9 ఏమొస్తుంది TV 9 లో? రాము గారు, మీరు ఈ ఛాలెంజ్ చేయడానికి కారణం? నిజమైన టాలెంట్ ఓడిపోకూడదని. అంటే సెలెక్ట్ అయిన టీంలో టాలెంట్ లేదంటారా? సెలెక్ట్ చేయాల్సినంత టాలెంట్ మా వాళ్ళలో ఉందంటున్నాను. నిజంగా అంత టాలెంట్ ఉండుంటే మరి మీ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు? ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, మా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయని కోచ్ అజయ్ని అడగాలి. అయినా ఒక్క నా స్టూడెంట్స్ అనే కాదు, టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇలా అన్యాయానికి గురవుతున్నారు. అన్ని చోట్ల పలుకుబడి, డబ్బుకే విలువ. ఎంత బాగా ఆట ఆడగలిగేవాడైనా సరే డబ్బు ఖర్చు పెడితేనో లేకపోతే ఏ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే కానీ సెలెక్ట్ అవ్వట్లేదు. క్రికెట్ నుంచి హాకీ వరకు, ఫుట్బాల్ నుంచి టెన్నిస్ వరకు ప్రతి ఆటలోనూ రాజకీయాలే. అందుకే 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క పథకం సాధించడం కోసం నానా కష్టాలు పడవలసి వస్తుంది. వెళ్ళిన టీం ఓడిపోయిందని చూస్తారు కానీ నిజంగా ఆ టీంలో గెలిపించగలిగే ఆటగాళ్ళు ఉన్నారా లేదా అని చూడరు. సత్తా ఉన్న ఆటగాళ్ళు తీసుకోలేదని మేధావులో మీడియా విమర్శిస్తే తీసుకుంటారు, కానీ ఆడే ఛాన్స్ ఇవ్వరు. దేశం మొత్తం మీద ఎగబడి చూసే క్రికెట్ నే తీసుకోండి. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, విదేశాలకు తీసుకెళ్తారు, సిరీస్ అంతా రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెడతారు. తీరా ఇండియా వచ్చిన తర్వాత టీంలో తీసేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలీదు, ఎందుకు తీసేశారో తెలీదు. అన్నిటిలోని రాజకీయాలు ఇలా రాజ్యం చేస్తుంటే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు? మీ మాటలు వింటుంటే మొత్తం క్రీడా రంగాన్ని ప్రక్షాళన చెయ్యాలనంటున్నారే? చెయ్యాలి. నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కోచ్లు, సెలక్షన్ కమిటీలు సెలెక్ట్ చేయాలి. ఒక్క క్రికెటే కాకుండా అన్ని గేమ్లని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మిగతా ఆటలను ఎంకరేజ్ చేయడం లేదంటారా? ఎక్కడ చేస్తుందండి? మన గవర్నమెంట్ దృష్టిలో, జనం దృష్టిలో ఆట అంటే క్రికెట్, ఆటగాళ్ళంటే క్రికెటర్స్ అంతే. 12 దేశాలు ఆడే క్రికెట్ లో 2వ స్థానమో 3వ స్థానం వస్తే చంకలు గుద్దుకుని ఆనందపడిపోతాం. అదే ప్రపంచం మొత్తం ఆడే ఫుట్బాల్ లో మన స్థానం ఎంతో తెలుసండి, 130. అలాగని మన దేశానికి ఫుట్బాల్ గురించి తెలియదు అనుకోకండి. 1889లోనే మన దేశంలో మోహన్ బగాన్ క్లబ్ స్టార్ట్ అయింది. 1898లో మన దేశంలో నిర్వహించిన డ్యూరాన్ కప్ ప్రపంచంలోనే ప్రాచీనమైన వాటిలో 3వది. 1951, 1962 ఫుట్బాల్ ఏషియన్ కప్ లో మన దేశం గోల్డ్ మెడల్ కొట్టింది. కానీ ఈ రోజు చెప్పుకోవడానికి చరిత్ర తప్ప ఇంకేం మిగలలేదు. మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది ఆవేశం కాదండి, ఆవేదన. ప్రపంచ కప్ ఫుట్బాల్ చరిత్రలో ఈ రోజు వరకు మన దేశం ఆడలేదన్న విషయం ఎంతమందికి తెలుసు? నిజానికి మన దేశంలో టాలెంట్ లేక కదండి, ఆ టాలెంట్ ని ప్రోత్సహించేవారు లేక. నా నమ్మకం ఒకటే, నిజమైన టాలెంట్ ని మనం గెలిపిస్తే ఆ టాలెంటే మన దేశాన్ని గెలిపిస్తుంది. అదిగో ఆ టాలెంట్ వీళ్ళలో ఉందని నేను ఛాలెంజ్ చేశాను. డెఫినెట్ గా ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తాను. గెలుస్తావా? గెలుస్తానంట ఛాలెంజ్ నాతో. హలో, నేను ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చక్రపాణిని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. నువ్వు టీవీ 9 చూసావా? సార్ చూశాను సార్. నువ్వు చెప్పేది ఫోన్లో వినడానికి నేను సిద్ధంగా లేను. ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. వాట్ మిస్టర్ అజయ్, ఏంటిదంతా? నీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేయడానికి ఇదేమైనా నీ ఇంటి విషయం అనుకున్నావా? అది కాదు సార్, వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేయలేదని వాడు నోట్కొచ్చినట్టు మాట్లాడాడు. దాంతో ఎమోషన్లో. బాధ్యత కలిగిన పోస్టులో ఉన్న వ్యక్తి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు చూడు, సీన్ మొత్తం పబ్లిక్ అయిపోయింది. రేపు జరిగే మ్యాచ్ లో నీ జట్టు గనక ఓడిపోతే మన అసోసియేషన్ పరువు మొత్తం నాశనం అయిపోతుంది. అబ్బాయి, అలాంటిదేం జరగదు సార్. నా టీంని ఓడించడం వాడి వల్ల కాదు. ఓడించలేరని నువ్వు అనుకుంటున్నావు, ఓడించగలరని నేను అనుకుంటున్నాను. ఆ ముగ్గురు పిల్లలు పెద్ద టాలెంటెడ్ కాదు సార్. నీకా పిల్లల గురించే తెలుసు, నాకు వాళ్ళని ట్రైన్ చేసే వ్యక్తి గురించి బాగా తెలుసు. మాజీ నేషనల్ ప్లేయర్ సాకేత్రం పేరు ఎప్పుడైనా విన్నావా? విన్నాను సార్. నీతో ఛాలెంజ్ చేసింది అతను.
ఏంటి సార్ మీరు అనేది? ఆ తెలుగు మాస్టర్ సాకేత్ రామా? అవును, చాలా సంవత్సరాల క్రితమే సౌత్ ఆసియా కప్ టోర్నమెంట్కి సెలెక్ట్ కావాల్సిన వాడు. లాస్ట్ మినిట్లో జరిగిన పాలిటిక్స్ వల్ల జట్టులో స్థానం దొరకలేదు. ఆ డిప్రెషన్లో ఉండగా ఒకరోజు బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాతే తను అలా అయిపోయాడు. బహుశా తనకు జరిగిన అన్యాయం ఆ పిల్లలకి జరగకూడదని నీతో ఆ ఛాలెంజ్ చేస్తుంటాడు. ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు సార్ నా టీం మీద గెలవడం. చూడు మిస్టర్ అజయ్, కడుపు నిండిన వాడి పోరాటానికి కడుపు మండిన వాడి పోరాటానికి చాలా తేడా ఉంటుంది. టీంలో సెలెక్ట్ అయిపోయాం కదా రిలాక్స్డ్గా మీ వాళ్ళు ఆడతారు. ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని కసిగా వాళ్ళు ఆడతారు. ఎలా ఆడినా వాళ్ళు గెలవరు సార్. గెలవకపోతే మంచిదే, కానీ ఒకవేళ నీ టీం మ్యాచ్ పోగొట్టుకుంటే నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టు. యూ కెన్ గో నౌ. లుక్ బాయ్స్, 15వ తారీఖు మనకి సకినేటిపల్లి టీంకి మ్యాచ్ ఉంది, తెలుసు కదా? నా కోచింగ్లో మీరు వాళ్ళ మీద ఎలాగైనా గెలుస్తారని నాకు బాగా తెలుసు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మన టీంతో అనవసరంగా పెట్టుకున్నందుకు వాళ్ళు కళ్ళలో కూడా ఫుట్బాల్ ఆడడానికి భయపడాలి. ప్రాక్టీస్, కమ్ ఆన్. యాండి ఎక్కడికి వెళ్తున్నారు? అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలకా? ఏం పార్లమెంట్ సమావేశాలు కలమంటా? అసెంబ్లీకి పార్లమెంట్ కి మీరెందుకు వెళ్తారు? మహా అయితే పంచాయతీ ఆఫీస్కి వెళ్తారు. అది తెలుసు కదా, మరి ఎందుకు అడగటం? బుద్ధి తక్కువై. అది ఉంటే కదా ఎక్కువ తక్కువ తెలడా. అమ్మో, మన కోసం చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారే. వాళ్ళు వెయిట్ చేస్తోంది తమరి కోసం కాదు, మాస్టర్ గారి కోసం. నమస్కారం. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్తాను మాస్టారు. థ్యాంక్సా? ఎందుకండి? ఎందుకంటారేంటండి, మీ వల్లే కదా మా పిల్లలందరూ టీవీలో కనిపించారు. పిల్లలకి ఫోటోలు తీస్తేనే ఫ్రేములు కట్టుకుంటాం. అలాంటిది పిల్లలందరూ టీవీలో కనపడ్డారంటే మీ వల్లే కదండి. మీ పిల్లలు టీవీలో కనపడ్డారంటే దానికి కారణం నేను కాదు, ప్రియా. ఆవిడే లేకపోతే ఈ ప్రోగ్రాం ఉండేది కాదు. మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు. మీరు థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే నా మరదలు ప్రియాకి చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. మీకెందుకు? పర్మిషన్ ఇచ్చినందుకే. నిన్నటి వరకు వీళ్ళు గెలుస్తారో లేదని చిన్న బెంగ ఉండేది, కానీ టీవీలో మీ మాటలు విన్న తర్వాత వీళ్ళు తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం కలిగింది. నిజానికి ఇప్పుడు వరకు మీరు చేసిన ఛాలెంజ్ గురించి కానీ ఆట గురించి కానీ పెద్దగా పట్టించుకోలేదు. మీరు చెప్పింది విన్న తర్వాత మన ఊరు జట్టు గెలిస్తే బాగుండు అనిపిస్తుందండి. గెలిస్తే ఏంటంటే ఆల్రెడీ గెలిచినట్టే. మాస్టర్ మీద మాకెంతో నమ్మకం ఉంది. ఎలా బాబురా? అంతే కదా మరి. టీవీలో మీ మాటలు విన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా ఆడతామంటున్నారు మాస్టారు. అలాగా, ఈ రోజు నుంచి వాళ్ళని కూడా గ్రౌండ్కి రమ్మనండి. మీ అందరూ నా వెనకాల ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ వెనకాల మేము అందరూ ఉంటామండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సు మీ పైన ఉంటాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల స్వామి. మీ కృషికి తోడు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. మీరు అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే పిల్లలే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదేంటి కానీ అంటున్నారు? గెలుపు మీద మీకు నమ్మకం లేదా? నమ్మకానికి నమ్మకం నిజమవటానికి మధ్య చాలా తేడా ఉంటుందండి. మనం గెలవాలంటే మనం బలం గురించి తెలుసుకుంటే సరిపోదు, అవతలి వాళ్ళ బలం బలహీనతల గురించి తెలుసుకోవాలి. ఓస్ అంతే కదా. ఆ సంగతి నాకు వదిలేండి. అవతల టీం ఎలా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేస్తుందన్న సంగతి నేను తెలుసుకుంటాను. మన వాళ్ళు ప్రాక్టీస్ మీరు చూసుకోండి, సరేనా? గుడ్ షాట్. కీప్ ఇట్ అప్. నైస్ గోల్. రేయ్ ఆప్రా. అవును, నువ్వే కదా పంతులు చెప్పిందంతా షూట్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయించింది? అవును నేనే. అయితే ఏంటి? ఏంటా చేసిందంతా చేసి ఎంత ధైర్యం ఉంటే నా గ్రౌండ్ లో అడుగు పెడతారే? మీది మీదకి వస్తున్నావేంటి? ఎరా బాడీగాడా? దీని బాడీగాడా నువ్వు? ఏయ్ ఏదైనా ఉంటే మాట్లాడు, అనవసరంగా చెయ్యి ఎత్తకు. ఎత్తితే ఏం చేస్తావే? మేమెవరో తెలుసా? మీడియా. చా నిజంగానా? అవును, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓకే 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 ఓకే. నేను నా టీంకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నానో చూసి షూట్ చేసి వాడికి చూపించడానికా? చూపించినంత మాత్రాన వాడు గెలిచేస్తాడా? నన్ను నా టీంని గెలవడం అంత ఈజీ కాదు. ఏంటి ప్రియా, వీళ్ళందరినీ పిలిచావు? మళ్ళీ టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ వస్తుందా? చూడండి, మీకే తెలుస్తుంది. యాండి ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా. నువ్వు చెప్తావని. వాళ్ళందరూ షూలు చూడండి రా, ఎంత బాగున్నాయో. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ ఉందిరా ప్రాక్టీస్ చేసుకోవడానికి.
వాళ్ళు చేసే ప్రాక్టీస్ మాస్టర్ ఒకరు చూపిస్తే సరిపోయేది కదా, మా అందరికి చూపిస్తే ఎందుకు? రే మాస్టర్, నాతో ఛాలెంజ్ చేసిన విషయం అందరికీ తెలిసిపోయిందని మురిసిపోకు. రేపు అందరి ముందు ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఏంటి ఊరు మొత్తం వెనకాల ఉందంట? ఊరు కుక్కలు 100 ఒకటై నిలబడ్డా ఈ సింహం ముందు తోక ముడవాల్సిందేరా. ఈ అజయ్ సింహం రా, సింహం. అయినా పల్లెటూరు బచ్చగాళ్ళు, వాళ్ళకేం తెలుసు ఫుట్బాల్ గురించి? ఫుట్బాల్ అంటే పొలాల్లో నాట్లేయడం, గోడకి పిడకలేయడం కాదురా. అప్పుడు ఛాలెంజ్ కాదు, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు మీ ఊరు వాళ్ళకి దమ్ముంటే మీరు నిజంగానే మగాళ్ళైతే వచ్చిన టీంని ఓడించండి రా. ఏంటండి ఆడు పొగరు? ఆడికి ఎంత ధైర్యం ఉంటే మనండి మన ఊరిని అంత చులకం చేసి మాట్లాడతాడు. మీరు ఊ అనండి ప్రెసిడెంట్ గారు. ఆయన తీసుకొచ్చి ఊరు మధ్యలో పాతేస్తాం. ఎక్కడ దాకా తీసుకురావడం దానికండి, ఎక్కడ దొరికితే అక్కడే నరికేద్దాం. అప్పుడు గాని మనం ఎంత మొక్కడమో ఆడికి తెలీదు. పార్టీ వాడు గొప్ప అయితే అయి ఉండొచ్చండి, అందుకని మన గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? చూశారుగా మా వాళ్ళ ఆవేశం. నేను ఊ అన్నానంటే వాడిని ముక్కలుగా నరికేసి మా ఊళ్ళో ఊరేగిస్తారు. కానీ నేను ఊ అన్ను, ఎందుకంటే వాడు ఛాలెంజ్ చేసింది ఫుట్బాల్ ఆట మీద. ఇన్నాళ్ళు ఈ ఊరు ప్రెసిడెంట్గా పరువు బాధ్యతలు నేను తీసుకున్నాను. ఇక నుంచి మీకు అప్పచెప్తున్నాను, ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు, ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. అవును మేస్టారు, ఈ రోజు నుంచి ఈ మ్యాచ్ మీ సమస్య కాదు, ఊరు సమస్య. ఇప్పటి వరకు పిల్లల కోసం గెలవాలనుకున్నావు, కానీ ఇప్పుడు ఊరు కోసం మీరు గెలవాలి. మీకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉండే. పిల్లలందరికీ ఒకే రకం డ్రెస్ నేను కుట్టిస్తాను. మీకు షూస్ నేను కొనిస్తాను రా. మీకు బాల్స్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా నేను కొనిస్తాను. మాస్టర్, ఇక నుంచి మీ నోట్లోంచి గెలిచేవన్న మాట ఒక్కటే రావాలి. రాము ఫ్రమ్ సకినేటిపల్లి. నేనే పల్లెటూరు వాళ్ళ పవర్ ఏంటో, సకినేటిపల్లి వాళ్ళ మగతనం ఏంటో, నాట్లేసే వాళ్ళట ఎంత నాటుగా ఉంటుందో, దమ్మున్న వాళ్ళట ఎంత దుమ్ము రేపుతుందో చూడ్డానికి రెడీగా ఉండి అజయ్. చీరలమ్మ చీరలు, కంచి పట్టు చీరలు, సిల్క్ చీరలు, మీ అందాన్ని పెంచే చీరలు. ఇదిగో చీరలబ్బి. అమ్మా వస్తున్నా. అబ్బాయి చీరలు ఇలారా. అమ్మా వస్తున్నానమ్మా. ముందు నేనే పిలిచాను, నా ఇంటి ముందాగి నాకే చీరలు చూపించు. నేనే అరిచాను, నా ఇంటి ముందుకు వచ్చి నాకే చీరలు చూపించు. నేను ఈ సెంటర్ లో ఆగుతాను, మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. రండమ్మా. కాంచే, ధర్మవరం, బెనారస్, పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన, ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను. చూడండమ్మా, ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. ఈ చీర, ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది. అది నిజమేనండి, మీకు బాగుంటుంది, ఒకసారి చూడండి. అది చీకొట్టిన చీర, నేను అంతకంటే చీకొడుతున్నాను. ఈ గాడి చీర ఆ గాడిద కరెక్ట్. ఏంటే నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు? నువ్వు విసిరితే నేను విసరలేను అనుకున్నావా? నువ్వు విసిరితే నేను విసరలేనా? కొట్టుకోండి కొట్టుకోండి, మీ అమ్మ కడుపులు మాడ. పోతే నా జీవితం కదా నాశనం అయిపోయేది. మళ్ళీ ఈ సందులోకి వస్తే చెప్పొచ్చు కొట్టండి. అయినా ఆడాలు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగుళ్ళు ఎలా ఉంటారో. అయ్యా రండి, మీ పిండం రెడీ. అదే మీ నాన్నగారికి పిండం పెట్టాలి కదా. కానీ ముందు మా నాన్నకి నేను పిండం పెట్టాను. మీరు పెడితేనే పిండం, మీ పిండానికి పవర్ ఎక్కువ. కరెక్ట్. కన్న కొడుకు పెట్టిన పిండానే మా నాన్న ఒప్పుకుంటాడు. పెద్ద కొడుకు పెట్టిన పిండాన్నే మా నాన్న తింటాడు. వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు. మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన నీకు పిండం పెట్టే అర్హత లేదు. రేయ్, నేను ఉంచుకున్న దానికి పుట్టినా ప్రేమ పంచుకు పుట్టిన వాడిరా. నేను పుట్టాకే మా నాన్న మగవాడు అని నిరూపించుకున్నాడు. నేను పుట్టాకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు. నాది డైరెక్ట్ డెలివరీ. నాది ఫస్ట్ డెలివరీ. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అయ్యా, ఈ వేస్ట్ మ్యాటర్ మీకు ఎందుకు? ముందు పిండం పెట్టండి. ఏది వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్ళే తెలుస్తుంది. ఏమిడ్రా తేల్చేది? నీ కూతురికి ఏ దిక్కుమాలినోడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చిన వాడే నీకు పిండం పెడతాడు.
నీ కూతురికే నికృష్టుడో నిష్ట దరిద్రో మొగుడుగా వస్తాడు. అయ్యా ఇది దెబ్బలాడుకునే సమయం కాదు, ముందర పిండ ప్రదానం చేసుకోండి. 2 నిమిషాలు ఇక్కడ ఉన్నావంటే నేను పెడతాను. నీ ఇంటికి ఏ సెకండ్ సెటప్ గాడి కొడుకో అల్లుడుగా వచ్చి నువ్వు నీ కుటుంబం చిత్రహింసల పాలు కాకపోతే నేను రామలింగయ్య గారి పెద్ద కొడుకునే కాదు, ఇది మా నాన్న పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏంట్రా? నేను నా కన్న తండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ పుట్టకలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడదారినో పుట్టినోడు కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు. నమస్కారం సార్. రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం ముందు చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగు కాదు సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా ఉండదు. దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా? వాడనేమిటి, రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్, గేట్ నేను వేస్తానులేండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ? ఓ మీరా, గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యు వాంట్? వాంట్ కాదురా, ఇది సార్. నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుణ్ణి, నాకేమో ఐఎస్ఐ అల్లుణ్ణి తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారు సార్. మరి ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలికి కోస్తా. నాకెందుకు తెలియదు సార్ మీ సంగతి. ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవర్ టాంగ్. వాడు తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఎడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళా. నాశనం అయిపోవాలి. అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఆయ్ ఆయ్ ఆయ్. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేమవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. అవును. మీరు ఎందుకు అవసరంగా టెన్షన్ పడతారు? మీరు ఇంకేమాటండి, నమ్మి వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క. కాదు, కుక్క. కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి. అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగాం ఏంటండి? అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా, ఊర్వశి, మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ.
బాగుందా చెల్లెమ్మా ఎలా ఉంది చాలా బాగుందన్నయ్య. నీకు అమ్మాయి నాకు తెగ నచ్చేసిందే. అబ్బో మావాడు తెగ పడిపోతున్నాడు. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? చేసేయండి. ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపు ఆపు. బాబు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. అమ్మాయ్యా మీరు బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా. పదండి. రా. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. వీరే మీ కాబోయే వియంకులు. నమస్కారం సార్. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే రైమింగ్ లో మాట్లాడించాలు నీకు ఇచ్చిన 500. 10 రూపాయలు ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? వీడే ఎన్ఆర్ఐ. ఓ ఎన్ఆర్ఐ అంటే అమెరికా, లండన్, నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అందాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా ఒక్కగానొక్క భార్య. నమస్తే. పేరు ద్రౌపది. ద్రౌపదే? ఆవిడకి మొగుడిని ఒక్కడేనా ఇంకా నలుగురు ఉన్నారు? అబ్బాయికి చెంచులగూడ జైలు పక్కన ఒక ప్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా నీకు చాలా ఇచ్చింది 500 తెలుసు. అమ్మా అమ్మాయిని తీసుకురమ్మా. అమ్మాయి 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 అమ్మాయి. బాగుంది. అమ్మా మా వాడు తొందరపడుతున్నాడు. దేనికి టిఫిన్ చేయడానికా? చిచ్చి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? ఛ, మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రి అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. ఆ. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో వాళ్ళకి ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కున్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఎవడే మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు? టూ మచ్గా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి మీరు అనవసరంగా నోటు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే. వీడి క్యారెక్టర్ నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. చీల్చేస్తావా? ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని? ఆవిడ యాసిడ్. యాసిడ్? అసలు నా పిల్లవా? ఆ పిల్లం? ఏమైందా? మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. 3rd రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? ఆయ్ అయితే లోపలికి వెళ్ళు. ఆయ్ పదండి. నాన్న ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా
ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన భలేవాడు, నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది. నాన్న, నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తానండి. నన్ను ఆపొద్దు నాన్న. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా. రా. నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి ఈ బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? రేయ్, ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటి వాళ్ళను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవ్వి బక్కవాడివని వదిలేస్తే ఏంట్రా? చల్. నీ హైట్ కు వారితో ఫైటా? ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే 6వ అవతారాన్ని రా. ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. పోరా. ఎందుకు పనికిరాని అదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంటే? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం. కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. తోత చాతురో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొరా, పక్కవరు సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి. మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఎరుముకంత మహిమ ఉందా? అరే, ఇది మామూలు ఏరుముక్క కాదు. మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క. ఇది ఒక్కడి గాని మీ దగ్గర ఉంటే
అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పవర్ ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరందరూ చూసారుగా. రండి 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 రా. ఈ వేరుముక్క వాడితే పెళ్లి అవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుద్ది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమంతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు. ఎల్లెల్లెల్లు దా దా, తొందరపడద్దు. అవుతుంది, నీకు రెండో పెళ్ళి అవుతుంది. తొందరపడద్దు, దా దా దా, డబ్బులు ఏ నీకు వద్దా? కావాలి. నేను ప్రాక్టికల్ మనిషిని. చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ ఎంగిల్ది. నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000. ఆ ఏరు ముక్క ఇయ్యి. తీసుకో. రావాలి. ఇది నోట్లో పెడతా. నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఇలా కొడతా. ఈ డబ్బులు ముందు తర్వాత ఏరు ముక్క తీసుకో. రావాలమ్మా. తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు. నెమ్మదిగా బాబు. And don't forget to subscribe to iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.